హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మామూలుగా మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 7 మంత్స్ వరకైతే 1 మంత్‌కి ఒకసారి హాస్పిటల్ చెకప్‌కి వెళ్తాం కదా! ఇంకా 7థ్ మంత్ కంప్లీట్ అయిపోయినాక 8థ్ మంత్ నుంచి అయితే 2 వీక్స్ ఒకసారి రివ్యూ అయితే రాస్తారు. సో, అలా నేను 8థ్ మంత్ నుంచి 2 వీక్స్ ఒకసారి అయితే రివ్యూకి వెళ్తున్నాను మేడం దగ్గరికి. ఇంకా రీసెంట్‌గా ఒక 3 వీక్స్ ముందైతే వెళ్ళాల్సి ఉండే. ఇంకా 1 వీక్ నుంచి హాస్పిటల్‌కి అయితే కాల్ చేస్తున్నాం. ఎందుకంటే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి కాబట్టి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందాం అనేసి 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాం. వాళ్ళేంటి అంటే రిసెప్షన్ వాళ్ళు మేడం 1 వీక్ నుంచి లీవ్‌లోనే ఉన్నారని చెప్తున్నారు. రిజైన్ చేశారనేసి మాకు కూడా రిసెప్షన్ వాళ్ళు ఏం చెప్పలేదు. మాకు పర్సనల్‌గా వేరే తెలిసిన వాళ్ళుంటే అడిగితే చెప్పారు. వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి కదా! ఏంటి అంటే మామూలుగా 5 మంత్స్, 6 మంత్స్ ప్రెగ్నెంట్ వాళ్ళైతే ఓకే. ఆలోచించి వేరే డాక్టర్‌కైతే కన్వర్ట్ అయితారు. నేను నా ఇద్దరు పిల్లలకి మేడంకి ఒక 5 ఇయర్స్ నుంచి మేడం దగ్గరే చూపించుకుంటున్నాను. అప్పటికప్పుడు వేరే దగ్గరికి కన్వర్ట్ అవ్వాలంటే చాలా కష్టం కదా! మళ్ళీ మేడంకి ఫస్ట్ నుంచి మన హిస్టరీ అంతా చెప్పాలి. వేరే డాక్టర్ కన్వర్ట్ అయితే ఆ మేడం మన పాత రిపోర్ట్స్ అని చూసుకోవాలి. అప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అనేసి అప్పుడు ఆలోచించాలి. సో, అందుకని నేను చాలా టెన్షన్ పడ్డా. అయ్యో! మేడం రిజన్ ఇస్తే మళ్ళీ ఏంటి నా పరిస్థితి? నేను ఏ డాక్టర్ దగ్గర చూపించుకోవాలనేసి. నేను చూపించుకునే మేడం అయితే చాలా బాగా చూస్తారు. చాలా అంటే చాలా నిమ్మలం మనిషి మేడం గూడా. మేడం వచ్చేసరికి చాలా సీనియర్ డాక్టరు. సో, మేడంకి 27 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో, అట్లా నాకు మేడం మీద చాలా నమ్మకం. మేడం చూస్తేనే నేను సాటిస్ఫై అయితా ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు. ఎప్పుడైనా హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మేడం బిజీగుండి లేదా మేడం అసిస్టెంట్స్, టీమ్ డాక్టర్స్ ఎవరు చూసినా నేను అస్సలు సాటిస్ఫై అయ్యేదాన్నే కాదు. నీలిమ మేడం చూసేదాకా. మేడంకి ఇంకొక హాస్పిటల్ కూడా ఉండేది మోతీనగర్‌లో నీలిమ హాస్పిటల్ అనేసి. సో, 1 ఇయర్ బ్యాక్ నుంచి అక్కడ కూడా చూడడం మానేశారనేసి ఇంక మేము అక్కడ మామూలుగా ఏ ఇన్ఫర్మేషన్ కోసం అక్కడికి కాల్ చేయలేదు. లాస్ట్ హోప్ మీద ఒకవేళ చూస్తే చూడొచ్చు అనేసి 1 వీక్ అయిపోయింది. 10 డేస్ అలా అయిపోయింది. మరి ఎట్లా చూపించుకోకపోతే 9థ్ మంత్ కదా! మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్ అయితదేమో అనేసి ఇంక లాస్ట్‌లో అక్కడికైతే కాల్ చేసి కనుక్కున్నాం. సో, మేడం చూస్తున్నారు అని చెప్పేసిర్రు. చూస్తున్నారంటే మాకు సాటర్డే అయితే అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పినాం. సో, మా ఆయన సాటర్డే అపాయింట్మెంట్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకా 2 బ్లడ్ టెస్ట్‌లు అయితే ఉన్నాయి అనేసి ఫస్ట్ అవి వెళ్ళి చేయించుకున్నాం. మార్నింగ్ బ్లడ్ ఇచ్చేస్తే ఈవినింగ్ కల్లా బ్లడ్ రిపోర్ట్స్ అయితే వస్తాయి కదా! ఈవినింగ్ 5:00కి మేడం దగ్గరికి వెళ్ళొచ్చు అనేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్దామని కాల్ చేసేసరికి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు కదా! మేడం 2 డేస్ లీవ్ పెట్టారు. ఓపీ స్టాప్ చేయమని చెప్పారు. రావట్లేరని మళ్ళీ చెప్తున్నారు. అసలు కోపం మామూలుగా రావట్లేదు. ఇక్కడైనా సరే, అక్కడైనా సరే ఏదైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా క్లారిటీ ఇవ్వాలి కదా! మేడం ఉన్నారు, లేదు, మేడం ఇక్కడ వర్క్ చేస్తున్నారు, లేదు, లేదా రిజైన్ చేస్తే రిజైన్ చేశారని చెప్పాలి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే వేరే డాక్టర్ చూపించుకుంటారు. లేదంటే వేరే హాస్పిటల్‌కైనా వెళ్తారు కదా! ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎవరు చూడాలి ఆ టైంలో ప్రెగ్నెన్సీ వాళ్ళకి, డెలివరీ టైం వాళ్ళు ఉంటారు అనేసి ఇంక తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఇంక నేనైతే మేడంని అడిగిన డైరెక్ట్‌గా, ఇలా ఇబ్బంది పెడుతున్నారు 10 డేస్ నుంచి ఏది క్లారిటీ ఇవ్వట్లేదు. సో, అక్కడ సనత్ నగర్‌కి కాల్ చేసినాం. అక్కడైతే మీరు అంటే మామూలుగా లీవ్‌లో ఉన్నారనే చెప్తున్నారు 10 డేస్ నుంచి. కానీ రిజైన్ చేశారని చెప్పట్లేదు. ఇక్కడ కాల్ చేస్తే ఈరోజు వస్తారని చెప్తారు. మళ్ళీ కాల్ చేస్తే మేడం రావట్లేదు. మళ్ళీ 2 డేస్ లీవ్ పెట్టారని చెప్తున్నారు. ఏది క్లారిటీ ఇవ్వట్లేదు మేడం. ఇట్లా డెలివరీ టైం 9థ్ మంత్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇబ్బంది అయితది కదా! అనేసి మేడంని అడిగేసిన నేను. సో, ఇంక రిసెప్షన్ వాళ్ళకి కూడా క్లారిటీ లేదమ్మా. ఇన్ని రోజులు చిన్న ఇష్యూ వల్ల అక్కడిక్కడ అలా అయిపోయింది. ఇప్పటి నుంచి ఇక్కడే చూస్తాను ఓపీ, డెలివరీ కూడా ఇక్కడే చేస్తానని చెప్పేశారు. సో, అప్పుడు ఒక నమ్మకం అయితే వచ్చింది. టెన్షన్ అంతా పోయింది. ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ మేడంకి అయితే చూపించాను. సో, ఇంకా లాస్ట్ మంత్ అయితే బ్లడ్ లేదనేసి ఇంజెక్షన్స్ అట్లా ఇచ్చారు కదా! సో, ఇంప్రూవ్ అయిందని చెప్పారు హెచ్‌బీ అయితే. లాస్ట్ ఏమో 9 అలా ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి 10 అలా ఉందమ్మా. సో, డెలివరీ టైం వరకే సరిపోతదని చెప్పేసి ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చేశారు. మళ్ళీ 1 వీక్‌కి రివ్యూ అయితే రమ్మని చెప్పారు. ఇంకా లాస్ట్ ఒక గ్రోత్ స్కాన్ అయితే ఉంది. సో, ఫ్రైడే రోజు చేద్దాము. ఫ్రైడే రోజు వచ్చి స్కాన్ అయితే చేయించుకొని రండి. ఇంకా డెలివరీ ఎప్పుడు అయిందనేది ఆ రోజు స్కాన్ చూసి నేను డిసైడ్ చేస్తా అని చెప్పారు మేడము. సో, ఇంకా 37 వీక్స్ అయితే కంప్లీట్ అయితాయి ఫ్రైడేకి. బేబీ వెయిట్ ఎంతున్నదనేసి అప్పుడు బేబీ వెయిట్‌ని బట్టి డెలివరీ డేట్ ఇస్తా అని చెప్పారు. ఇంకా నా డెలివరీకి ఇంకా 1 వీక్ అయితుంది అనుకుంటున్నా టైము. ఇంకా ఇది ఈ వ్లాగ్ వచ్చేసరికి 2 డేస్‌లో నేను షూట్ చేసుకున్నది. ఒకటేమో బ్లడ్ టెస్ట్‌ల కోసం బయటికెళ్ళినప్పుడు, ఇంకొకటి ఇంకా హాస్పిటల్‌కెళ్ళినప్పుడు. సో, 2 డేస్ కలిపి అయితే ఒక వ్లాగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి ఇంకా హాస్పిటల్‌కెళ్ళి చూయించుకొని ఇంటికొచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే పప్పుచారు అయితే చేసిన. మునక్కాయ పప్పుచారు. మా కన్నయ్య చాలా డేస్ నుంచి అడుగుతున్నారు పప్పుచారు చేయమనేసి. కన్నయ్యకి చాలా ఇష్టం మునక్కాయ పప్పుచారు అంటే. అసలు రిసెప్షన్ వాళ్ళతోని చాలా అంటే చాలా గొడవ పెట్టుకుందామని అయితే వెళ్ళాము మేము హాస్పిటల్‌కి. ఎందుకంటే అది ఏదైనా సరే కరెక్ట్‌గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి.
రీజన్ ఏదైనా సరే మేడం అక్కడ రిజైన్ చేశారంటే పేషెంట్స్ అడిగినప్పుడు రిజైన్ చేశారు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇంకా ఆల్టర్నేట్ గైనకాలజిస్టులు ఉన్నారు చూయించుకుంటామంటే చూపిస్తామని ఏదో ఒకటి చెప్పాలి కదా! అట్లా ఏం చెప్పకుండా 10 డేస్ నుంచి కంటిన్యూగా మేడం లీవ్‌లో ఉన్నారంటే అవతల పేషెంట్ ఎంత ఇబ్బంది పడతాడో అర్థం చేసుకోరు కదా వాళ్ళు రిసెప్షన్ వాళ్ళు. అసలు చాలా కోపం వచ్చింది. ఎందుకు ఇంత మైండ్‌లెస్‌గా అంత మిడిమిడి జ్ఞానంతోనే ఆన్సర్ ఇస్తారు వీళ్ళు. ఏదో కాల్స్ లిఫ్ట్ చేశామా, ఆన్సర్ ఇచ్చామా అన్నట్టు చేస్తారు వాళ్ళు. కానీ అవతల ప్రాబ్లమ్ ఏంటి అని అర్థం చేసుకోరు. సో, మన దగ్గర డాక్టర్స్ నెంబర్స్ ఉండవు. రిసెప్షన్ వాళ్ళకే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అడగాలి. వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యక మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిర్రు. వాళ్ళ వల్ల మేము చాలా సఫర్ అయ్యాము. సో, ఈ వ్లాగ్ అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.